పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. My dear friends of Jesus, today I would like to bring a great theme for our evening meditation. That I start with a question. The question is, are you a chosen person? If you are a chosen person, you are truly blessed. Do you know why? Let us look into the scriptures. కీర్తనలు 105:43 ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. గతంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి అక్కడ చెప్పబడింది. ఎవరిని అంటే, ఇశ్రాయేలు ప్రజలనేటువంటి వాళ్ళు ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టుకుంటే దేవుడు వారిని విమోచించి ఆ మాట చెప్పాడు. ఏమని? ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. మనము క్రైస్తవులంగా, నూతన నిబంధన క్రైస్తవులంగా మనకు చెప్పబడిన మాట ఏంటంటే, చూడండి ఎంత బాగుందో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4-7 చూస్తే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుని చేత విమోచింపబడిన క్రైస్తవులు అనబడిన మనందరితోని దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అక్కడ చాలా ఆశ్చర్యం కల్పించేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆనందించడం అనేటువంటిది మానవ అనుభవానికి చెందని విషయమేం కాదు. ఆనందించడం ప్రజలందరూ ఆనందిస్తూ ఉంటారు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి అని లేదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అని తర్వాత ఉన్న మాట ఏంటంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవుడు విమోచించిన ప్రజలనేటువంటి వాళ్ళు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళంటే, దేవుడు పాత నిబంధనలో మనం యోబు జీవితాన్ని చూసినట్టు సకల జనులకు నిన్ను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాడు దేవుడు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. లెట్ వాట్ ఎవర్ నంబర్ దే వాంట్ టు వాచ్ యూ అని చెప్తున్నాడు. మనుషులే కాదు, నిన్ను చూడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు అని. చూడండి, లోకంలో ఉన్నటువంటి ప్రజలెవ్వరికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ దేని గురించి చింత లేకుండా మనిషి ఎలా ఉంటాడు? కానీ దేవుని పిల్లలకు ఉన్నటువంటి దివ్యత్వం ఏంటంటే, అక్కడ రాయబడి ఉంది, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. సమస్త జ్ఞానమునకు మించినంటే, నో మ్యాన్ కెన్ ఎవర్ కాంప్రహెండ్ వాట్ the kind of peace our God gives into our lives. It is a rare thing in the world, because ప్రజలందరూ జీవితానికి సుఖం లేదండి, ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, అసలు ఏదో చావలేక బ్రతుకుతున్నామండి అని చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళ జీవితాలు అనేటువంటివి దేవునికి చాలా ప్రాముఖ్యం. వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ గురించినటువంటి ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో. కీర్తనలు 109 4వ వచనంలో ఏమనుందంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. చూడండి, దేవుని చేత ఏర్పరచుకోబడినటువంటి ప్రజల విషయంలో ఉండేటువంటి ఒక అనుభవం. అయితే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మొదట 1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ ఏముంటుందంటే, నా స్తుతికి కారణభూతుడు వగు దేవా మౌనముగా నుండకుము, నన్ను చెరపవలెనని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. చూడండి, దేవుడు ఎంచుకున్నటువంటి ప్రజల జీవితం అనేటువంటిది ఎంత విశిష్టమైందంటే, దేవుడేమో సకల జనులకు నీ సహనాన్ని తెలియబడనీయుడి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, అక్కడ కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే, పరిస్థితి ఏం బాగోలేదు, నా చుట్టూ ఉన్న జనులందరూ కూడా వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను చేసే పని ఏంటంటే, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. అదే చెప్తున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. చూడు, తన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనిషి జీవితం ధన్యము, దీవింపబడిందని చెప్పుకున్నటువంటి విమోచింపబడినటువంటి ప్రజల గురించి అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి సంగతి ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో. కీర్తనలు 80 14-15 వచనాల్లో చూస్తే చూడండి, అంటే హౌ స్పెషల్ వి ఆర్ టు గాడ్, ద గాడ్ హూ డెలివర్డ్ us, redeemed us, saved us. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశమును నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవేర్పరచుకున్న కొమ్మను కాయుము. చూడు, అక్కడ ఎలా చెప్తున్నాడు, భూమి మీద దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి ప్రజల జీవితం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే హోల్ ద శాటిలైట్ సిస్టమ్ ఆల్ ఈజ్ ఆన్ యూ. చూడండి, అక్కడ ఏముందో, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఏ ద్రాక్షావల్లి? నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. ఏర్పరచుకొనబడ్డం అనేటువంటిది అంత విశిష్టమైనటువంటి ఒక అనుభవం. దేవుని ప్రజలు కాక, దేవుని నెరగక, లోకంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి అతిశయించేటువంటి వాళ్ళు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తనలు 75 4, 5, 10 వచనాల్లో ఏముంటుందంటే, అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. చాలాసార్లు దేవుని ప్రజలకి కలిగేటువంటి ఒక విస్మయం ఏంటంటే, దేవా, నీ నీతిని ఎరిగి మేము బ్రతుకుతున్నాం కదా, మాకెందుకు ఇన్ని ఇబ్బందులు, కష్టాలు, బాధలు అని చాలామంది దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారు. కానీ చూడండి, 149వ కీర్తన 4-9 వచనాల్లో చూస్తే అక్కడ ఉంది ఏంటంటే, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక.
వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. నువ్వు లోకంలో ఉన్నావు, లోకంలో చాలామంది గనులు ఉన్నారు, విశిష్టత కలిగిన వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, వాళ్ళని ఏలేవాళ్ళు. నిన్ను అక్కడ ఎందుకు ఉంచాడంటే నీ చేతే. చూడండి అక్కడ ఏమని చెప్పాడు. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలకున్న ఘనత ఏంటంటే రెండంచులు గల ఖడ్గం నీ చేతిలో ఉంది. ఇంకొక విశిష్టమైన విషయం ఏంటంటే గాడ్ డస్ ఎ గ్రేట్ హోంవర్క్ బిఫోర్ హీ కాల్స్ యూ. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు పిలవడు. చాలా హోంవర్క్ చేసి అతను రూఢీపరుచుకున్న తర్వాతే. ఆ విషయాన్ని మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో చూస్తే అంతా రాయబడి, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని అలా రాస్తూ 29వ వచనంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. చూడండి, ఒక విశిష్టమైనటువంటి సారూప్యత ఏంటంటే మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తుతో మనము సారూప్యము గలవారొగుటకు. ఏదో లోకంలో అది ఇది సంపాదించుకోవడానికి కాదు, దేవుని ఏర్పరుచుకోవడం అనేటువంటిది. అందులో ప్రారంభంలో నేను అడిగాను, ఆర్ యూ ఏ చోజన్ పర్సన్? ఇఫ్ యు ఆర్ ఎ చోజన్ పర్సన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ అని చెప్పాను. ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే తన కుమారుడైనటువంటి మన విమోచకుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుతో సారూప్యము గలవారగుట. అది ఎంత ఉన్నతమైనటువంటి ధన్యకరమైనటువంటి దీవెనకరమైనటువంటి అపేక్ష చూడండి. ఒకసారి మనం కీర్తనలు 108, 12, 13 వచనాల్లో చూస్తే, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చూడండి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలకు ఉండేటువంటి నిశ్చయత ఏంటంటే మనుష్యుల నుంచి వచ్చేటువంటి ఏ సహాయము కూడా దేవుడు ఆశించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు. లోకంలో ఎవరు మనల్ని అలా చేయగలరు? అందుకని మనుష్యుల సహాయం వ్యర్థం. ఎవరికి? లోకులకు వాళ్ళ సహాయాలే కావాలి. కానీ ఏర్పరచబడినటువంటి ప్రజలకి చూడు అక్కడ ఏమనుందో, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మమ్మను బట్టి మేం కాదు, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మరొక వచనాన్ని కూడా చూద్దాం. అంత ధన్యకరమైనటువంటి దీవెనకరమైన మాట ఏంటంటే, అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనుషులు జీవితాలు ఎలాంటివై ఉంటాయో అక్కడ రాయబడి ఉంది. ఏంటో తెలుసా? దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకు. గువ్వ చాలా ప్రత్యేకమైన,
దాని కళ్ళు చూస్తూ ఉంటే ఎప్పుడు తడిగా ఉన్నట్టుగా ఉంటాయి. కనికరము కలిగి దేవుని దయలో వర్ధిల్లేటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషుల జీవితాలు దేవునికి చాలా ప్రాముఖ్యం. చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆసాపు రాస్తూ ఉన్నాడు 74వ కీర్తన 19వ వచనంలో, దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకుము, శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము. వాళ్ళ కోసం వాళ్ళు పోరాడరు, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ప్రయత్నించరు. నీ మీద ఆధారపడి నీవే వాళ్ళ రక్షణని, నీవే వాళ్ళ ధైర్యమని, బలమని, కాపుదలని, భద్రతని ఎరిగి నిన్ను ఆనుకొని నీ చాటున దాగి ఉండే జనులు వాళ్ళు. చూడండి, ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. ఎంత ఇష్టం అంటే నాకు అది, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8 నుంచి 10 దాకా చదివితే ఆ విషయం ఉంటుంది. 11 నుంచి 14 దాకా చదివితే దేవుని ప్రజలకు ఉండేటువంటి ధన్యత, దీవెన ఏంటో ఉంటుంది. 15, 16 వచనాలు చదివితే దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఉంటుంది. నేను మాత్రం ఒకే ఒక మాట చదువుతున్నాను, ఏంటంటే 8వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం? తనని ఇశ్రాయేలుగా చేయడానికి. నా సేవకుడవైన ఇశ్రాయేలు. మనల్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశం. ఏంటా ఉన్నతమైన ఉద్దేశం? తన కుమారునితో సారూప్యత గలవారగుటకై. ఎంత ధన్యత, ఎంత దీవెన! అయోగ్యులము, ఎంత మాత్రమును నమ్మదగని మనల్ని ఆయన ఏర్పరచుకొని మన జీవితాలలో తన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను నెరవేర్చి, అందుకని అంటున్నాడు, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ద హోల్ వరల్డ్ లుక్స్ ఎట్ యూ బికాస్ యు ఆర్ ఎ చోజన్ పర్సన్ బై గాడ్. ఒకవేళ మనం దేవుని చేత ఏర్పరచుకొనిన వారమని మనం గ్రహించుంటే, ఆ ధన్యతలో, దీవెనలో నిరంతరం ఆయన కోసం నిలిచి ఉందాం. ఆ ఉన్నతమైనటువంటి దేవుని ఆశ అయిన యేసు క్రీస్తు యొక్క సారూప్యతను మనము పొంది, ఆ పరిపూర్ణతలో, ఆ ఉన్నతమైనటువంటి దేవుని అపేక్షలో నిలిచి ఉందాం. నిరంతరము ఆయన వారై ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయమున నీవు ఇచ్చినటువంటి ఆర్ యు ఏ చోజన్ పర్సన్ అనేటువంటి పరిశీలనను బట్టి నీకు స్తోత్రం నాయన. దేవాని చేత ఏర్పరచబడిన జనులు నిరంతరము మొరపెట్టుచుండగా నేను విననా అనని మాటను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రము నాయన. నీ సారూప్యతలోనికి దేవా, నీ సంపూర్ణతలో నిలిచి నిన్ను సేవించుటకు నిరంతరము నీ వారమై నీలో నిలిచి ఉండుటకు నాయనా, నీవు మాకు ఇచ్చిన ధన్యత, దీవెన, జీవమును బట్టి నీకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రతుకు కాలమంతయు కృతజ్ఞత కలిగి దీనులమై నిందారహితముగా నిన్ను సేవించుటకు, నీ వెలుగులో, నీ సత్యములో స్వతంత్రులమై నీలో నిలిచి ఆనందించుటకు కృపనిమ్మని, ఉజ్జీవింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.